హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అమ్మాయి కథ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈమె పేరు సునీత. ఈమె ఛత్తీస్గఢ్లోని ఒక చిన్న గ్రామంలోని జన్మించింది. అనుకోకుండా 13 ఏళ్లకే నక్సలైట్ల చేతికి దొరికింది. సో ఆ తర్వాత ఆమె జీవితం మొత్తం మారిపోయింది. అక్కడ ఉన్న నక్సలైట్లు ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుండి తనను వేరు చేసి మనసు మార్చేసి తమ గ్రూప్లో చేర్చుకున్నారు. దీంతోపాటు అడవుల్లో బ్రతకడం, అటాక్ చేయడం, గన్న పట్టుకోవడం ఇలాంటి వాటన్నింటిపైన ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కొద్ది సంవత్సరాల్లోనే ఆమె పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. సో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ సునీత. సో పోలీసులు ఈ అమ్మాయిని పట్టించిన వారికి 14 లక్షల రూపాయల బహుమానాన్ని ప్రకటించారు. కానీ 2023లో వచ్చినటువంటి నక్సలైట్ రిహాబిలిటేషన్ పాలసీ ఈ అమ్మాయి జీవితాన్ని మొత్తం మార్చేసింది. సో ఇందులో ఏంటంటే నక్సలైట్గా ఉండి తప్పు చేసినా సరే మారే అవకాశాన్ని ఈ పాలసీ కల్పిస్తుంది. సో ఒకరోజు సునీత బాగా ఆలోచించి ఏం చేసిందంటే తన గన్నను పట్టుకొని డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకి సరెండర్ అయ్యి నేను లొంగిపోతున్నాను అని చెప్పింది. సో దీంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే 20 లక్షల రూపాయల నగదును ఆమెకి ఇచ్చింది. 1,50,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చింది. 50,000 రూపాయలు మ్యారేజ్కి ఇచ్చింది. ఇంకా 1,00,000 రూపాయలు చదువుకోవడానికి ఇచ్చింది. సో ఈ విధంగా ఒకప్పుడు గన్న పట్టుకున్న సునీత అదే చేత్తో పుస్తకాన్ని పట్టుకొని చదువుకుంటుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి మారడానికి ఒక అవకాశం ఇవ్వడం మంచిదా కాదా మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.